నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సంధ్యా థియేటర్ ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చర్చనీయాంశంగా మారుతుంది. అలాగే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడడం, దాని తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగడం, ఇదంతా కూడా ఒక్కసారిగా ఈ అంశం చుట్టే మొత్తం రాజకీయాలు అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత గజలకాంతం గారు ఉన్నారు. అల్లు అర్జున్ గారి ఇంటిపై దాడి జరిగింది. ముందుగా ఈ దాడి సందర్భాన్ని ఎట్లా చెప్తున్నారు, దీన్ని సమర్థిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు? అది ఇల్లు ముట్టడించారు. వాళ్ళు తెలియక 10 మంది వేయండ్రు. అసలు 10,000 మంది పోయి ముట్టడించాలి. దాన్ని ఖచ్చితంగా సమర్థిస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అంటోనికి నీతి నిజాయితీ మానవత్వం లేనటువంటి వాడు, ఒక అహంకారి, ఒక మూర్ఖుడు. అలాంటి వాడిని క్షమించకూడదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నంటే, ఇయర్లో అల్లు అర్జున్ అంటేనా పర్మిషన్ లేదు, సంధ్యా థియేటర్కి పోవడానికి పర్మిషన్ లేదు. ఆనాడు పర్మిషన్ లేకుండా సంధ్యా థియేటర్కి వెళ్ళాడు. పోలీసు చెప్తుంది మాకు పర్మిషన్ తీసుకోలేదు, పర్మిషన్ లేకుండా గుండాలను బాడీగార్డులను పెట్టుకొని పోయిండు. అక్కడికి పోతే ఆ బాడీగార్డులు ఆ గుండాలు ఈ పోలీసును కూడా నెట్టివేసింది. ఓ సందర్భంలో నెట్టివేస్తే అప్పుడు ఏసీపీ రంగంలో దిగి, ఏసీపీ గారు ఇక్కడ మీరు పర్మిషన్ తీసుకోలేదు, మీరు రావడం కరెక్ట్ కాదు. అప్పటికే రేవతి చనిపోయింది, ఆడపిల్ల చనిపోయింది రేవతి. ఆ రేవతి చనిపోయింది. ఇయర్లో వాళ్ళ కొడుకు సౌబతుకుల్లో ఉన్నాడు తేజ. ఇది కరెక్ట్ కాదు, మీరు పర్మిషన్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చిండ్రు, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే నేను పోను అని చెప్పి అక్కడనే బిగించుకొని కూర్చున్నాడు. కూర్చుండేది కాక చనిపోతే చనిపోని, మరి చనిపోయింది ఎక్కడ చనిపోయింది, పాపం ఆమెను పరామర్శిస్తానని కూడా పోలే ఆమె దగ్గరికి. పోనీ ఆమె కుమారుడు సౌబతుకులు ఉన్న కుమారుని కూడా పరామర్శించడానికి పోలే. అంటే నీ అభిమాని, ఒక అభిమాని చనిపోతే కూడా పరామర్శించడానికి పోలే అల్లు అర్జున్. అలా కుమారుడు సౌబతుకులు ఉంటే పరామర్శించడానికి అట్లా పోలేదు. కానీ నేను ఇక్కడనే సినిమా మొత్తం చూస్తాను, అంటే చచ్చిపోయినా పర్లేదు కానీ నేను సినిమా చూస్తాను అని చెప్పి బిగించుకొని సినిమా థియేటర్లో, సంధ్య థియేటర్లో కూర్చున్నాడు. వెంటనే డీసీపీ గారు రంగంలో దిగి మళ్ళీ పోయి అల్లు అర్జున్ను చూడండి, మీకు పర్మిషన్ లేదు, ఒక దిక్కు ఆడపిల్ల చనిపోయింది తొక్కిసలాటలో, అదేవిధంగా వాళ్ళ కుమారుడు సావుబతుకులలో ఉన్నాడు, ఇది కరెక్ట్ కాదు, మీరు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే డీసీపీ గారు కూడా మాట చెప్తే కూడా వినకుండా ఆడనే 15 నిమిషాలు కూర్చున్నాడు. అప్పుడు డీసీపీ గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చి, నువ్వు వెంటనే గిట్ట వెళ్ళిపోకపోతే నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకుపోవాల్సి వస్తుంది అని చెప్పినాక గప్పుడు లేచి బయటికి వచ్చి అప్పుడు ఇంకా అభివాదం చేసుకుంటూ, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఇంకా రెచ్చగొట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. మరి నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రేవతి చనిపోయిందంటే కూడా గంత కఠినంగా వ్యవహరించి చనిపోయిందని చెప్పినా కూడా ఆమెను ఎందుకు పరామర్శించలేదు? నేను అడుగుతా, అల్లు అర్జున్ ఎందుకు పరామర్శించలేదు? ఇదే సందర్భంలో చనిపోయిన విషయం నాకు ఉదయం తెలిసింది. అలాగే తెలిసిన తర్వాత నెక్స్ట్ రోజే నేను వీడియో పెట్టాను. ఆ వీడియోలో కూడా ఆ కుటుంబాన్ని సాయం చేస్తామని భరోసా ఇచ్చామని కూడా చెప్పారు. నో, వెంటనే ఏసీపీ గారు చెప్పాడు, రేవతి చనిపోయింది, రేవతి చనిపోయిందని అప్పుడు వెంటనే చెప్పాడు. తెలిసినాక కూడా లెక్కలకు తీసుకోకుండా వాళ్ళ కొడుకు కూడా సౌబతుకులలో ఉన్నాడు, స్పృహ తప్పేయండి చెప్పాడు, పట్టించుకోలేదు. ఇలాంటి అబద్ధాలు ఎందుకు చెప్తున్నావా? రాత్రి అంతా బ్రేకింగ్ న్యూస్ మొత్తం మీడియా తెల్లారి మొత్తం ఆల్ పేపర్స్ రాశాడు. కానీ నాకు తెలియదని అంటున్నాడు. ఏదో వాట్సాప్లలో, ఫేస్బుక్లలో ఏంలో పెట్టి నేను డబ్బులు సాయం చేస్తా అంటే నువ్వు పైసలు అంటే రేటు కడుతున్నావు వాళ్ళకు సావుకు. ఆయన సావు బతుకులు ఉన్నాడంటే వాళ్ళకి 20 లక్షలు 30 లక్షలు నేను బుచ్చగిట్టు అడుగుతుండ్రా ఏంది? వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయిందిరా నాయన అంటే నువ్వు ఇలాంటి వాళ్ళని అవమానపరిచేటువంటి పద్ధతిలో నువ్వు మీడియా ముందట మాట్లాడము, సోషల్ మీడియాలో మాట్లాడడం సరైనది కాదు, ఇది కరెక్ట్ కాదు అంటున్నా. ఎందుకంటే నువ్వు పరామర్శించకుండా, కనీసం వాళ్ళని సంప్రదించకుండా నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి నైట్ అంతా ఉండి తర్వాత కొన్ని రోజుల్లో కూడా వాళ్ళ దగ్గరికి పోలే. ఈ కేసులు కానప్పుడు కూడా ఇంకా కేసులు అవుతున్నాయి. సంధ్య థియేటరు అక్కడ ఉన్నటువంటి 10 మంది 11 మంది ఎవరైతే ఆ థియేటర్కి బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ఆ మీటింగ్ ఎవరైతే అది మీటింగ్ పెట్టారో, ఎవరైతే సంధ్య థియేటర్ గురించి ఆయన రప్పించారో వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. మరి అవుతున్న సందర్భంలో నువ్వు ఎందుకు వాళ్ళని సంప్రదించలేదు, వాళ్ళను పరామర్శించలేదు? రేవతిని వాళ్ళ కుమారుడు సౌబతుకుల నుండి ఎందుకు పరామర్శించలేదు అని నేను అడుగుతున్నా. అంటే అప్పుడు జరగలేదు. తర్వాత పోలీసు చట్టపరమైన చర్య అందరి మీద తీసుకున్నాక నీ దగ్గరకు వచ్చి నిన్ను కూడా నీ మీద కేసు అయింది, నిన్ను అరెస్ట్ చేస్తామని చెప్పారు. గప్పుడు స్పందించి అరెస్ట్ చేసి తీసుకుపోయిండు. చట్టపరమైన చర్య పేదోడికైనా మధ్యతరగతికైనా బలిష్ఠునికైనా ఒకటే చట్టం.
చట్టపరమైన చర్య తీసుకున్నారు, నేను అరెస్ట్ చేశారు. తర్వాత నువ్వు బెయిల్ తీసుకొచ్చుకున్నావు, సరే తెల్లవారి నేను విడిచిపెట్టే తర్వాత ఎక్కడికి పోవాలి? నువ్వు ఎక్కడికి పోవాలి? రేవతి కుటుంబం దగ్గరికి పోవాలి, వాళ్ళని పరామర్శించాలి, పోలీస్ పర్మిషన్ తీసుకొని పోవాలి అవసరం అనుకుంటే. వాళ్ళ కొడుకు హాస్పిటల్ ఉన్నాడు, పోయి ఎందుకు పరామర్శించలేదు? కానీ నువ్వు ఇంటికి పోతే కోర్టు కేసులో ఉంటే నీ నాన్నను పంపాలి కదా, అల్లు అరవింద్ను పంపాలి కదా, వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముని పంపాలి కదా, మరి ఆయన భార్యను పంపాలి కదా, వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ మామను పంపాలి కదా, చిరంజీవిని, మరి వాళ్ళ కుటుంబ సభ్యులను పంపాలి కదా, ఎందుకు పంపలేదు? అంటే నీకు చిత్తశుద్ధి లేదు, నీ అభిమానుల మీద నీకు చిత్తశుద్ధి లేదు. అంటే నీవు ఒకటి గుర్తుపెట్టుకో అల్లు అర్జున్, నీ గుర్తు చేస్తున్నా, ఈ దేశ ప్రజలు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ నీ సినిమాలు చూస్తేనే, ఆ డబ్బులు వస్తేనే, ఆ డబ్బులతోనే నువ్వు తింటున్నావు, ఆ డబ్బులతోనే నువ్వు చాయ్ తాగుతున్నావు, ఆ డబ్బులతోనే నువ్వు చెప్పులు వేసుకుంటున్నావు, ఆ డబ్బులతోనే నువ్వు డ్రెస్సులు కుట్టించుకుంటున్నావు, ఆ డబ్బులతోనే కారు కొంటున్నావు, ఆ డబ్బులతోనే ఎంజాయ్ చేస్తున్నావు. 100,000 కోట్లు ఆ డబ్బులతోనే నువ్వు సంపాదించుకున్నావు. వాళ్ళు సినిమాలు చూడకపోతే నువ్వు కూడా రోడ్డు మీద నీ అయ్య కానీ నువ్వు కానీ అడక్క తింటుండే. నీ తాత కూడా సినిమాలు తీస్తేనే, ఆ సినిమాలు చూస్తేనే, ప్రజలు సినిమాలు చూస్తేనే నీ తాత సంపాదించాడు, నీ తండ్రి ఆ సినిమాలు చూస్తేనే సంపాదించాడు, నువ్వు కూడా ఆ సినిమాలు చూస్తేనే సంపాదించుకుంటున్నావు. అది గుర్తుపెట్టుకో, గుర్తు చేస్తున్నాను నేను. అది తెలియకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉన్న వాస్తవాలు చెప్పాడు. పేద ప్రజల పక్షాన ఉన్నాడు ముఖ్యమంత్రి గారు, మధ్యతరగతి ప్రజల పక్షాన ఉన్నాడు, 4 కోట్ల మంది ప్రజల పక్షాన ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ప్రజలకు జవాబు చెప్పాలి కదా. 4 కోట్ల మందికి దేవాలయం లాంటి అసెంబ్లీలో, 4 కోట్ల మందికి కాపాడేటువంటి అసెంబ్లీలో ఉన్న వాస్తవాలు అధికారపూర్వకంగా మాట్లాడితే ఈ మొగోడు అల్లు అర్జున్ అంటూడు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మా ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద మాట్లాడతాడు. ఈ మొగోడు రేవతి చావు కారణమైనటువంటి వాడు, వాళ్ళ కుమారుడు సావు బతుకుల్లో ఉంటే కాపాడినటువంటి దుర్మార్గుడు ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద మాట్లాడతాడు. ముఖ్యమంత్రి ఎవరి పక్షాన మాట్లాడాడు? రేవతి కుటుంబం గురించి మాట్లాడు, ఆమె కుమారుని గురించి మాట్లాడు, పేద ప్రజల పక్షాన నిలబడి నా పేద ప్రజలు చనిపోకూడదు, నా పేద ప్రజలు మంచిగా ఉండాలని మాట్లాడు. అది తప్ప? నువ్వు దాని మీద కౌంటర్గా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మా ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు నీకు ఎక్కడిది? నువ్వు ఒక మనిషికి సావు కారణమైనవు, వాళ్ళ కొడుకు చావు బతుకులు ఉన్నాడు అంటే వీళ్ళందరూ చనిపోతామనే నీవు డబ్బు ముఖ్యము, నీ ఆస్తులు ముఖ్యము, నీవు ముఖ్యము, నీ కుటుంబం ముఖ్యము నీకు. కానీ చనిపోయిన బిడ్డలు నీకు ముఖ్యం కాదా? కానీ ఖబర్దార్, జాగ్రత్త. దీన్ని ఎన్నుకుండి ఎవరు నడిపిస్తారో మాకు మొత్తం తెలుసు. అదేవిధంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి యువతలకి వస్తే ఏదో దేశ స్వతంత్ర పోరాటం కోసం జైలుకు పోయినట్టు, సినిమా ఇండస్ట్రీలో కూడా సత్య జైలుకు పోయినట్టు, లేకుంటే ప్రజల పక్షాన పోరాడితే జైలుకు పోయినట్టు ఆయనను పరామర్శించారు. ఏంది? ఎందుకు పరామర్శించారు నాకు అర్థం కాలే. సినిమా హీరోయిన్లు మొత్తం పోయి మరి రేవతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు హీరోలు? ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పోయి రేవతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? వాళ్ళ కుమారుడు సావు బతుకుల్లో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు కదా, మరి సినిమా ఇండస్ట్రీ అందరూ పోయి వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు మేము అడుగుతున్నాం. అంటే మీరు వాళ్ళని పరామర్శించరు. ఈ దేశ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు మరి మీ సినిమాలు చూస్తేనే మీ సినిమా ఇండస్ట్రీ బతుకుతున్నది. మీ హీరోయిన్లు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ డబ్బుతోనే ఆస్తులు సంపాదించుకున్నారు, వాళ్ళ డబ్బులతోనే ఎంజాయ్ చేస్తున్నారు. మరి వాళ్ళు చనిపోతే వాళ్ళని పరామర్శించకుండా అల్లు అర్జున్కి ఏమో అయిందన్నట్టు పోయి పరామర్శించడం సిగ్గనిపిస్తలేదా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు? ఇంకా దాని మీద పెద్దగా ఏదో మాట్లాడడం, ఏదో అన్యాయం జరిగిపోయినట్టు. ఈ సందర్భంలో అలాగే ఒక తెలుగు జాతి ఖ్యాతిని పెంచుతున్నాను, అలాగే ఒక జాతీయ అవార్డు వచ్చిన వ్యక్తికి ఇలాగైనా చేసేదంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు, బీఆర్ఎస్ వర్గాలు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో కూడా అభిమానులు కానీ కొంతమంది అంటున్నారు. ఎవడ ఏ జాతి కొడుకే మాట్లాడింది? లమిడి కొడుకును తెలంగాణ ప్రజలు చెప్పు పట్టు కొడతారు. భూషుడికే ఎవడు మాట్లాడుతున్నాడు? దానికి గుర్తుపెట్టుకో. కేటీఆర్ నీకు చెప్తున్నా, ముఖ్యంగా నువ్వు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు చనిపోతే పట్టించుకోవు నువ్వు. ఎందుకంటే కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఎందుకంటే వాళ్ళకు ఈ తెలంగాణ చరిత్ర ఒకసారి చూసుకుంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా 1200 మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ గురించి పట్టించుకోలేదు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న సందర్భంలో కూడా ఈ తెలంగాణ అమరవీరుల కుటుంబాలను జ్ఞాపకం ఎప్పుడు చేయలేదు, వాళ్ళ గురించి కూడా మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమకారుల గురించి కూడా మాట్లాడలేదు. అటువంటి నీచమైన సంస్కృతి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కుటుంబాలది. అదేవిధంగా ఇయల్లో నీవు తెలంగాణ బిడ్డ, ఒక పేద బిడ్డ, మధ్యతరగతి బిడ్డ చనిపోతే, రేవతి చనిపోతే ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదా?
వాళ్ళ కుమారుడు సావు బతుకులన్నాడు, ఎందుకు సంప్రదించలేదా మీరు? సారీ, ఎందుకు పరామర్శించలేదయ్యా? ఎందుకు పరామర్శించలేదు అంటే మీకు తెలంగాణలో ఉన్నటువంటి అణగారిన కులాలు, అట్టడుగు వర్గాలు ఎవరు చనిపోయినా పర్లేదు, కానీ మీకు సినిమా ఇండస్ట్రీ ముఖ్యము, అల్లు అర్జున్ కుటుంబం ముఖ్యము. అందుకోసమే మీరు సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్కు మద్దతు చేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసుకుంటూ, ముఖ్యమంత్రి గారిని మా రేవంత్ రెడ్డి గారిని బదనాం చేసుకుంటూ మీరు ఉంటున్నారు. మా ముఖ్యమంత్రి మీద అబండాలు వేసుకుంటూ, మా ముఖ్యమంత్రి మీద తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ, మా ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ, అంటే కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల పక్షాన, మధ్యతరగతి ప్రజల పక్షాన, 4 కోట్ల ప్రజల పక్షాన ఉండడం తప్ప, అంటే ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారని కక్ష కట్టి మా ప్రభుత్వం మీద అబండాలు ఇస్తాడు కేటీఆర్. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. అంటే పేద ప్రజలు చచ్చిపోని మాకు అవసరం లేదు, మీకు సినిమా ఇండస్ట్రీను అల్లు అర్జునే ముఖ్యం, అంటే బలిసిన వర్గాలే నీకు ముఖ్యం, అది ప్రజలు గమనిస్తున్నారు. అందుకోసమే మీకు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బొందబెట్టారు. రేపు పొద్దున కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గరికి వస్తున్నాయి. తెలంగాణలో 4 కోట్ల ప్రజలు, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, ఖచ్చితంగా 99% ఉన్నటువంటి ప్రజలు కేటీఆర్, కేసీఆర్ను, హరీష్ రావుని ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గరికి వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా చెప్తున్నా, అల్లు అర్జున్కు, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు, మీరు అనుకుంటున్నారు మా వెనుకుండి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నడిపిస్తున్నాడు, తెలంగాణలో ఎవడు చచ్చిపోయినా మాకు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మాకు మద్దతు చేస్తారు అని మీరు అనుకుంటున్నారు. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఇప్పటివరకే వాళ్ళకు 2 సార్లు ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. 3వసారి ఈ తెలంగాణ ప్రజలు తరిమేసే రోజులు దగ్గర పడుతున్నాయి. మిమ్మల్ని కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ కేసీఆర్ని కాపాడు, ఖబర్దార్, గుర్తుపెట్టుకో అల్లు అర్జున్. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఖబర్దార్, మిమ్మల్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు ఇక్కడ ఎవ్వరు కూడా మిమ్మల్ని కాపాడరు. మీకు వాళ్ళను తరిమేస్తారు 4 కోట్ల మంది ప్రజలు, మిమ్మల్ని కూడా మీకు కూడా తగిన పనిష్మెంట్ ఇస్తారు తెలంగాణ ప్రజలకు, గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఎవడు కాపాడు? 4 కోట్ల మంది, 99% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కూడా ఒకవైపు ఉన్నారు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నారు. ఈ కుటుంబాన్ని, ఈ కుటుంబ సభ్యులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రం నుంచి తరిమిస్తారు 99% ఉన్న ప్రజలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. మీరు ఎగరకండి, దురక్కండి. మీరు ఏమో అనుకుంటున్నారు, ఈ ముగ్గురు మాకు సపోర్ట్ చేస్తే, కేటీఆర్ కుటుంబం మాకు సపోర్ట్ చేస్తే మేము ఇక్కడ ఏమైనా చేస్తే నడుతుందంటే నడవనీయం కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది సంధ్య థియేటర్ ఘటన వెనుక మాత్రం అల్లు అర్జున్ అయితే ప్రమేయం అయితే ఉన్నది. ఎంతసార్లు పోలీసులు చెప్పినా కానీ వినకుండా ఆ రేవతి చావుకైతే కారణమయ్యాడు. ఇప్పటికైనా ఇండస్ట్రీ తీరు మారాలి. బీఆర్ఎస్ వాళ్ళ వెనుకుండి నడిపిస్తుందన్న భ్రమలో ఇంకా అలాగే ఉంటుంది. ఇప్పటికైనా తీరు మారకపోతే మాత్రం మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పేదలు అలాగే బడుగు బలహీన వర్గాలు సినిమా చూస్తేనే మీకు డబ్బులు వస్తుంది, తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా గజ్జల కాంతం కాంగ్రెస్ సీనియర్ నేత స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సూర్యతో సత్య దిశ టీవీ, హైదరాబాద్.